స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవాలని ఆర్థిక సంఘానికి చంద్రబాబు వినతి. కేంద్రం నుంచి అదనపు సాయానికి విజ్ఞప్తి. చంద్రబాబు దార్శనికతతో స్వర్ణాంధ్ర సాధ్యమేనన్న పనగరియ. ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా పరిగణిస్తామని స్పష్టీకరణ. అమరావతిపై అపోహలు సృష్టిస్తున్నారన్న నారాయణ. రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచన. కచ్చగచ్చిబౌలి భూములపై యథాతథ స్థితికి సుప్రీం ఉత్తర్వు. 4 వారాల్లో పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశం. సుప్రీం ఆదేశాలను పాటిస్తామన్న తెలంగాణ సర్కార్. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని సూచించిన ప్రతిపక్షాలు. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో 29,000 కోట్ల పెట్టుబడులు. టీజీ రెడ్కోతో ఎకోరెస్ ఇండియా, జీపీఆర్ఎస్ ఆర్యా ఒప్పందాలు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్. కేంద్రానికి ప్రస్తుత సిజేఐ సిఫారసు. మే 14న ప్రమాణ స్వీకారం. ₹1,00,000కు చేరువైన 10 గ్రాముల పసిడి ధర. అదే బాటలో కిలో వెండి. 3వ రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంఘం సాయం చేసి నిలబెడితేనే దేశం సాధించే విజయాల్లో ఏపీ కీలకంగా మారుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా చూసి సాయం అందించాలని కోరారు. జనాభాను నియంత్రించకుండా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు ఆర్థిక సంఘం చైర్మన్ తెలిపారు. తమ సిఫార్సుల్లో ఏపీని ప్రత్యేకంగా పరిగణించే అంశం ఒక భాగంగా ఉంటుందన్నారు. అమరావతి సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ 15% వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు, పోలవరం నిర్మాణం తదితర అంశాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. గత 5 ఏళ్లలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేసేలా చూడాలని కోరారు. 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ అవతరించేలా కృషి చేస్తున్నామన్నారు. ఆర్థిక సంఘం వర్టికల్ డెవల్యూషన్ వాటాను 41 నుంచి 50% పెంచాలని చంద్రబాబు కోరారు. గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించేటప్పుడు 70% వెయిటేజ్ జనాభాకు, 20% వెయిటేజ్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు, 10% వెయిటేజ్ ప్రాంతానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు 69,897 కోట్ల నిధులు అవసరమన్నారు. ప్రస్తుతం 7,381 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 62,516 కోట్ల నిధులు కావాల్సి ఉందని సీఎం కోరారు. పట్టణ, స్థానిక సంస్థలకు 19,871 కోట్ల గ్రాంట్లు అవసరమన్నారు. 2026-2031 మధ్య ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు 16,181 కోట్లు కావాలన్నారు. అమరావతి అభివృద్ధికి 77,249 కోట్లు అవసరమని వివరించారు. రుణాల ద్వారా 31,000 కోట్లు సమకూరాయని, ఇంకా 47,000 కోట్లు అవసరమని చెప్పారు. పోలవరం బనకచెర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులు, 5 పర్యాటక హబ్లు, ఐఐటి తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్, బుద్ధిస్టు సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతి, విశాఖ, తిరుపతి రీజనల్ గ్రోత్ సెంటర్లుగా ఉన్నాయని, ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఏపీకి గ్రాంట్లు ఇచ్చేలా సిఫార్సులు చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరారు. రియల్ టైంలో విశ్లేషణకు క్వాంటమ్ కంప్యూటింగ్ అవసరమని చంద్రబాబు వివరించారు. Data lake we are creating. All central government schemes, state government schemes, families, population, houses, everything. So that I can optimize everything through Aadhaar. So that I can review all departments, how they are doing. And also I can use AI in a big way. Every house geotagging, family members we are bringing together. What are all the benefits they are getting, either state or center? What are the assets they are having? How to empower them?
జనాభాను నియంత్రించకుండా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్లు ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియా తెలిపారు. ఆర్థిక పరిస్థితులపైన విపులంగా చెప్పారని అన్నారు. Chief Minister talked at length about that he said that they inherited less resources, more people, less the GSDP, more people. All that had impact on the long run finances of the state. It also had an impact on the debt that the state inherited. So yes, I think that was part of the case making for the Finance Commission to give some special consideration to Andhra Pradesh. సమావేశం ముగిసిన తర్వాత ఆర్థిక సంఘం సభ్యులను ముఖ్యమంత్రి సన్మానించారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరీగా అపోహలు రేకెత్తిస్తున్నారు. ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి, ఇది ఒక మెగా సిటీ కావాలి, దూరదృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. రైతు సోదరులు మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. రాజధాని అమరావతిలోని సచివాలయ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. సచివాలయం కోసం 4 టవర్లు, హెచ్ఓడి కార్యాలయం కోసం మరో టవర్ నిర్మాణం కోసం టెండర్లను జారీ చేసింది. సచివాలయం 1-2 టవర్ల కోసం 1897 కోట్ల రూపాయలు, 3-4 టవర్ల కోసం 1664 కోట్లు, హెచ్ఓడి టవర్ నిర్మాణం కోసం 1126 కోట్లకు టెండర్లను సిఆర్డీఏ జారీ చేసింది. మొత్తం 5 టవర్లను 4668 కోట్ల వ్యయంతో చేపట్టాలని సిఆర్డీఏ నిర్ణయించింది. మే 1వ తేదీన టవర్ల నిర్మాణానికి టెక్నికల్ బిడ్లను తెరవనుంది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సీసీటీవీ వ్యవస్థతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, నిర్వహణ కోసం కూడా సిఆర్డీఏ టెండర్లను పిలిచింది. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. ఇందులో టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీకి 1 పదవి దక్కాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించనుంది. కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ, పరిరక్షణకు తీసుకునే చర్యలపై 4 వారాల్లో ప్రణాళిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాల వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ, చెట్లు కొట్టే ముందు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాలకే పరిమితం అవుతామని స్పష్టం చేసింది. అనుమతులు తీసుకోకుంటే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. హైదరాబాద్ కంచగచ్చిబౌలిలో సుమారు 100 ఎకరాల భూముల్లో చెట్లు కొట్టేసిన అంశంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. భూముల్లో చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా, 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నదే తమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. చెట్ల నరికివేతకు అనుమతులు ఉన్నాయనే పేరుతో సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికింది. 100 ఎకరాల్లో అత్యవసరంగా బుల్డోజర్లు పెట్టి చెట్లు తీసేయాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంతో పర్యావరణ పరిరక్షణే తమకు ముఖ్యమన్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఆ విషయంలో రాజీ పడేది లేదన్నారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చి ఉంటే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రైవేట్ అటవీ భూముల్లో చెట్లు నరికినా తీవ్రంగా పరిగణిస్తామన్నారు. భూములు తాకట్టు పెట్టారా, అమ్ముకున్నారా అన్న అంశాలతో తమకు సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారు, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆదేశించింది. గత విచారణలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఆ భూముల్లో జరిగిన దానికి విరుద్ధంగా అసత్యాలు ప్రచారం చేశారని, తప్పుడు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ప్రసారానికి పెట్టారని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాల్టర్
హ్యాబిటాట్ చట్టానికి లోబడే ప్రభుత్వం చెట్లు కొట్టేసిందని, అవి కూడా జామాయిల్ తరహా చెట్లు, చిన్న చిన్న పొదలే అని వివరించారు. కంచగచ్చిబౌలి భూముల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర సాధికార కమిటీ సిఈసి పూర్తిగా వివరించిందని అమికస్ క్యూరీ పరమేశ్వర్ తెలిపారు. స్వీయ అనుమతులు పొందినట్లు స్పష్టంగా తెలుస్తోందని వివరించారు. ఇది 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. పనులు చేపట్టడానికి ముందే 10,000 కోట్ల రూపాయలకు భూములు మార్టిగేజ్ చేశారని సిఈసి నివేదికలో చెప్పిందన్నారు. వెంటనే ఆ భూములను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిధికి ఇవ్వాలని అమికస్ క్యూరీ కోరారు. ఈ భూముల అంశంలో ముందస్తు అనుమతులు తీసుకోలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. కేంద్ర ప్రాజెక్టులకు, మెట్రో వంటి కీలక ప్రాజెక్టులకు కూడా అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. అలాంటిది ఐటీ పార్క్ నిర్మాణానికి అనుమతులు లేకుండా ముందుకు వెళ్లి పనులు చేపట్టారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సీఎస్ దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యమేస్తోందని మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. 100 ఎకరాల్లో చెట్లు కొట్టేసి ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటీ పార్క్ నిర్మాణం కోసం పాటుపడుతున్నట్లు చెబుతున్నారని కోర్టుకు చెప్పారు. అక్కడ చెట్లు కొట్టేస్తుంటే వన్యప్రాణులు పారిపోయాయని, వాటిని కుక్కలు కరిచాయని తెలిపారు. అందరి వాదనలు విన్న కోర్టు కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారు, వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో 4 వారాల్లో ప్రణాళిక చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచగచ్చిబౌలి భూములు జీవ వైవిధ్యంతో కూడుకున్న ప్రాంతంలో ఉన్నట్లు కేంద్ర సాధికార కమిటీ తన నివేదికలో పేర్కొంది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడానికి 4 వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. టీజీఏఏసీ అధికారులు చెట్లు నరికివేయడానికి అనుమతులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించినా తగిన విధానం అవలంబించలేదని కమిటీ పేర్కొంది. దాదాపు 100 ఎకరాల్లో చెట్లను నరికేశారని వివరించింది. సుబాబుల్, గ్లిరిసిడియా జాతికి చెందిన చెట్లున్నాయని, ఎక్కడా తరిభూమి లేదని కమిటీ పేర్కొంది. నిపుణుల కమిటీని నియమించి అటవీ భూమి అవునో కాదో అధ్యయనం చేయించాలని సాధికారిక కమిటీ పేర్కొంది. తప్పుడు ధృవీకరణతో చెట్లను, పొదలను, రాళ్లను తొలగించిన టీజీఏఎస్సీ అధికారులపై, యంత్రాలు ఉపయోగించి తొలగించిన కాంట్రాక్టర్ పైన చర్యలకు సిఫార్సు చేసింది. ప్రాథమిక వివరాల ఆధారంగా భూమి హెచ్సీయూ ఆధీనంలో ఉందని తెలిపింది. భూమిపై హక్కులను సుప్రీంకోర్టు తేల్చే వరకు టీజీఏఎస్సీ భూమిని తనఖా పెట్టడం, లీజుకు ఇవ్వటం, వాణిజ్యపరంగా ఉపయోగించడం లాంటి చర్యలకు పాల్పడొద్దని సూచించింది. ఆ భూమి అటవీ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని కమిటీ తెలిపింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తుది నివేదిక తర్వాతే అసలు విషయం తెలుస్తుందని తెలిపింది. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు పర్యావరణ ప్రేమికులు అందరికీ లభించిన గొప్ప విజయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మూగ జీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కంచగచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో 10,000 కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని కేటీఆర్ మరోమారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైందో సుప్రీంకోర్టులో తేటతెల్లమైందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర సాధికార కమిటీ తన నివేదికతో కళ్లు తెరిపించిందన్నారు. వృక్ష భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలందరూ ఏకం కావాలని హరీష్ పిలుపునిచ్చారు. కంచగచ్చిబౌలి భూములపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటిస్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించిన మంత్రి కంచగచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. నకిలీ వీడియోలు, ఫోటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని ఆక్షేపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్నామన్నారు. రాష్ట్ర నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే భూములపై మోదీ మాట్లాడారని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేమని వ్యాఖ్యానించారు. స్మితా సబర్వాల్ పోస్టుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్న మంత్రి నెమళ్లు లాంటివి జనావాసాల్లోకి రావడం సర్వసాధారణమని చెప్పారు. 2035 నాటికి తెలంగాణలో 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ దిశలో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీజీ రెడ్కోతో ఎకోరెస్ ఎనర్జీ, జీపీఆర్ఎస్ ఆర్యా సంస్థలు 29,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. 27,000 కోట్ల రూపాయలతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఎకోరెస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 2,000 కోట్లతో 15 జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులకు జీపీఆర్ఎస్ ఆర్యా ఒప్పందం చేసుకుంది. వరి గడ్డితో తయారు చేసే కంప్రెస్డ్ బయోగ్యాస్ వల్ల రైతులకు కూడా ఆర్థికంగా ఉపయోగం జరుగుతుందని భట్టి వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన గ్రీన్ ఎనర్జీ పాలసీతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. సో ఈ రెండు కంపెనీలు బాగా ఈరోజు ఎంఓయూ చేసి ఎంత ఉత్సాహంగా ముందుకు పోవాలని అనుకుంటున్నారో అదే స్పీడ్ తో త్వరితగతిన ఎంఓయూని ముందుకు తీసుకెళ్లడం కోసం
ఒక యాక్షన్ ప్లాన్ ని క్యాలెండర్ ను కూడా ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనేక అంశాలని మీకు వెసులుబాటుగా చేసుకొని పొందుపరిచినటువంటి అంశాలు ఎక్కడ డీవియేట్ కాకుండా ముందు పోయే ప్రయత్నంలో మీరు ఉండండి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీఆర్ అష్యూరింగ్ వీ విల్ క్లియర్ ఆల్ ద వేస్ ఫర్ యూ టు సెటప్ యువర్ ఓన్ ప్లాన్స్ అట్ ది ఎర్లియస్ట్. 13 దశాబ్దాల సింగరేణి సంస్థ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో ఏళ్ల నుంచి సంస్థ ఎదురు చూస్తున్న ఒడిశాలోని నైనీ ప్రాంతంలో సింగరేణి బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్చువల్ గా నైనీ గనుల్లో తవ్వకాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన సింగరేణి ఇప్పుడు నైనీ ద్వారా ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టిందని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. 2016లోనే నైనీ గనిని సింగరేణికి కేటాయించినప్పటికీ అన్ని అనుమతులు సాధించడానికి 9 ఏళ్లు పట్టిందన్నారు. ఈ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను తవ్వి తీయడానికి అవకాశం ఉందన్నారు. ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 1 కోటి టన్నుల చొప్పున రాబోయే 38 ఏళ్లు బొగ్గు తవ్వి తీయవచ్చని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 1 టన్ను బొగ్గు తవ్వటానికి 12 టన్నుల మట్టి తొలగిస్తుండగా నైనీలో 1 టన్ను బొగ్గు కోసం 2 టన్నుల మట్టిని తవ్వితే సరిపోతుందని తెలిపారు. అకాల వర్షాలు తెలంగాణ రైతులను కన్నీటి పాలు చేస్తున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వేర్వేరు మండలాల నుంచి తెచ్చిన మొక్కజొన్న కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోయింది. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్లో వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. మామిడి రాలింది. పరకాల, నడికుడి, ఆత్మకూరు, దామెర, శాయంపేట మండలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. కేసముద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాల్లో పంటను వెంటనే కొనుగోలు చేయనందునే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు తడిశాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మోకాళ్ల వరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గత అర్ధరాత్రి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలాయి. వైర్లు ధ్వంసం అవడంతో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు అన్నదాతలు నష్టపోయారు. కల్లాల్లోని వరి, ధాన్యం వర్షానికి తడిచింది. ఈదురుగాలులకు బొప్పాయి, అరటి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటలో కాయలు నేలరాలాయి. మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన సిట్ అధికారులు కసిరెడ్డి పెట్టుబడులకు సంబంధించిన కీలక వివరాలు సేకరించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని సిట్ విచారించే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కానందున మరోసారి నోటీసులు ఇచ్చారు. అటు రేపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కానుండగా ఈ కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 22న ఉప ఎన్నిక నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేయనుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అవసరమైతే మే 9న ఎన్నిక నిర్వహిస్తారు. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది. టారిఫ్ల విషయంలో మరింత దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 145% నుంచి ఏకంగా 245% పెంచారు. ఈ మేరకు అమెరికా శ్వేతసౌధం వెల్లడించింది. సుమారు 70 దేశాలకు సుంకాలను పెంచిన తర్వాత ఆయా దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. చైనా మాత్రం అమెరికాకు కీలక ఖనిజాలు, మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేసింది. అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి డెలివరీలు తీసుకోవద్దని దేశీయ సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలో చైనాపై సుంకాలను అమెరికా 245% పెంచింది. అయితే అమెరికాతో వాణిజ్య యుద్ధానికి తాము భయపడబోమని చైనా తేల్చి చెబుతోంది. సమానత్వం, గౌరవం, పరస్పర విశ్వాసం ఆధారంగా చర్చలు జరగాలని చైనా స్పష్టం చేస్తోంది.
వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించగా తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 70కి పైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో కొత్త చట్టంలోని నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘించేలా ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. ముస్లింలు మాత్రమే వక్ఫ్ ఏర్పాటు చేయాలని కేంద్రం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఉన్న వక్ఫ్ బై యూజర్ సంప్రదాయాన్ని దూరం చేయడానికి వీల్లేదని వాదించారు. ఎంతో కసరత్తు చేసిన తర్వాతే వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీజేఐ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనను ఆక్షేపించారు. కేంద్రం హిందూ ఎండోమెంట్ బోర్డులో ముస్లింలను అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీశారు. కోర్టులు వక్ఫ్ ఆస్తులుగా నిర్ధారించిన వాటిని డీనోటిఫై చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. 100-200 ఏళ్ల క్రితం వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన వాటిని హఠాత్తుగా వెనక్కి తీసుకోలేరని స్పష్టం చేసింది. కోర్టులు ప్రకటించిన వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయరాదనే ప్రతిపాదనను కేంద్రం వ్యతిరేకించింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వటానికి ముందు విచారణ జరపాలని కోరింది. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులు కానున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ను తదుపరి సీజేఐగా నియమించాలంటూ కేంద్ర న్యాయశాఖకు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతిపాదించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13న ముగియనుండగా తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని కేంద్ర న్యాయశాఖ కోరింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును ప్రతిపాదించారు. మే 14న జస్టిస్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 6 నెలలు ఆ బాధ్యత నిర్వహించి నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతను నిర్వహించే దళిత కుటుంబానికి చెందిన రెండో వ్యక్తిగా జస్టిస్ గవాయ్ నిలవనున్నారు. అంతకుముందు 2007లో దళిత కుటుంబానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సీజేఐ పదవిని చేపట్టారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో లాభాలు నమోదు చేశాయి. క్రితం 2 సెషన్లలో 2888 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 309 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 76,997 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఒక దశలో 76,544 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత బ్యాంకింగ్ రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు పోటీపడగా 77,110 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 77,044 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 109 పాయింట్లు పెరిగి 23,437 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం ధరకు పట్టపగ్గా లేకుండా పోయింది. 10 గ్రాముల పసిడి ధర ₹1,00,000కు చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర ₹1,650 మేర పెరిగి రికార్డు స్థాయిలో ₹91,100కు చేరింది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతుందనే భయాల మధ్య మదుపరులు పసిడి వైపు మొగ్గు చూపడమే ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో $3,300కు చేరింది. ఇటు ఢిల్లీలో కిలో వెండి ధర కూడా ₹1,00,000కు చేరువైంది. కిలో వెండి ధర ఇవాళ ₹1,900 మేర పెరిగి ₹99,400కు చేరింది.